బోగస్. సూపర్. You have great skin, by the way. నన్ను ఎందుకు చూస్తున్నా? నీ జుట్టు చూస్తున్నా ఎందుకంటే వాళ్ళ ఈ రైట్లో పోవాలి. ఇలా మనం ఇండియాలో లెఫ్ట్ పోతాం కదా, రైట్లో పోవాలి. కొంచెం రైట్లో గిట్లా. వాల్మార్ట్కి వచ్చినావా? ఏం కొన్నావు? జ్యూస్ కొన్నాం. జ్యూస్. ఇంకా జిమ్కి పోలేదా ఈరోజు? జిమ్కి పోలేదా? హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో మీకు తెలిసిందే పెళ్లి పనులు ఆల్రెడీ షురూ అయిపోయినాయి. సో ఇవాళ వచ్చేసి మేము సఫోరాకి వచ్చినాం. మా ఇంట్లో సఫోరా అని ఎప్పటి నుంచో అంటున్నది. ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. సో మన భాషలో సాఫ్ సీదా సఫోరా ఏంటంటే బ్యూటీ పార్లర్ దుకాన్. ఇక పాష్గా చెప్పాలంటే బ్యూటీ కేర్ అండ్ స్కిన్ ప్రోడక్ట్స్. ఇది కనిపిస్తుంది. This is, I guess that is okay because అంతే వెళ్ళిపోతుంది డాన్స్ సర్వీస్ అలాగే నుంచి. you have great skin, by the way. సో ఫైనల్లీ ఫేస్కి మ్యాచ్ అయ్యే కన్సీలర్ ఇంకా ఫౌండేషన్ తీసుకొని మేము షురూ అయిపోయినాం వాల్మార్ట్కి. సో వాల్మార్ట్లో కొంచెం షాపింగ్ చేసుకున్నాం. అందులో ఉమ్మరించుకొని వస్తాయి అవి సిల్వర్ వేవి తీసుకురావాలి. నన్ను ఎందుకు చూస్తున్నా? నీ జుట్టు చూస్తున్నా ఎందుకంటే వాళ్ళ ఏమైంది? ఏం తెచ్చుకొని వచ్చిన? ఇక్కడ ఇడికి రా, ఏం కాదు. వాల్మార్ట్కి వచ్చినావా? ఏం కొన్నావు? జ్యూస్ కొన్నాం. జ్యూస్. ఇంకా జిమ్కి పోలేదా ఈరోజు? జిమ్కి పోలేదా?
సో ఇవాళ మేకప్ ట్రయల్ కోసం మేకప్ ఆమె వస్తా అన్నది. సో దాని గురించి వెయిటింగ్ చేస్తుండే. సో రేపల్లా మా పెళ్ళికి కూడా తనే మేకప్ చేస్తుంది అందరికీ. పెళ్లి కూతురికి పెళ్లికలు వచ్చేసింది. పెళ్లి కొడుకుకి పెళ్లికలు వచ్చిందో లేదో చూద్దాం ఇక. ఏం చేస్తుందో ఏందో. నేను జంగ్లీగాన్ లాగా ఉన్నా అనేసి మా డాడీ నన్ను హెయిర్ కట్కి తీసుకుపోతుండు. 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకుపోతుండు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బచ్పన్లా చిన్న కుర్చీ వేస్తుండే, ఆ చైర్ మీద వేసి కూర్చోబెడుతున్నాయి చిన్నపిల్లలని. అట్లా సొంటి కుర్చీలు ఇప్పుడు ఉన్నాయో లేవో, మళ్ళీ మా డాడీ ఏమి వేపిస్తుందో చూడాలి, చూద్దాం. మా డాడీ షాక్ అయ్యిండు. కటింగ్ ప్రైస్ 6000 రూపీస్ అనగానే. ఎంతైనా 15 రూపీస్ ఎక్కదా, 6000 ఎక్కదా. కటింగ్ బాగుంది, జబర్దస్త్, సూపర్. నమస్తే. సో ఫైనల్లీ హెయిర్ కట్ అయిపోయి ఇంటికి షురూ అయిపోయినాం. ఇక మమ్మీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు చూడాలి నా హెయిర్ స్టైల్కి. వెనుకకే పెద్దగా అనిపిస్తున్నాయి. తిరుగు మంచిగా యంగ్ ఉన్నవరానైనా నిజంగా చెప్తున్నా. 20 ఏళ్ళు వెనుక పోయిండు, ముందుకు వచ్చి మంచిగా ఉన్నావు. సో మేకప్ ట్రయల్ అయిపోయిందంట. సో పిక్ చేసుకొనికే పోవాలి ఇప్పుడు నేను మమ్మీ. PS5లో ఎన్ని పెద్ద పెద్ద గేమ్లు ఆడినా కూడా మ్యారియో ఆడినంత మజా దేంట్లో రాదు. ఇలా అన్ని స్టార్ కూడా ఉంటుంది కదా, 7up ఇలా కూడా తెలుస్తుంది. ఇది స్టార్. సో అట్లా గేమ్ ఖతం చేసుకొని ఇక ఈవినింగ్ టైంలో డాడీని వచ్చేసి కార్ డ్రైవింగ్కి తీసుకుపోతా. మళ్ళీ స్టీరింగ్ సీదా చేసుకో, రేస్ ఇయ్యకు, రైట్కి రా మెల్లగా, రేస్ ఇయ్యకు, రైట్కి రా మెల్లగా. ఈ రైట్లో పోవాలి. ఇలా మనం ఇండియాలో లెఫ్ట్ పోతాం కదా, రైట్లో పోవాలి. సో డ్రైవింగ్ చేసుకుంటే మొత్తం చీకటి అయిపోయింది. మాకు టైం కూడా అర్థం కాలేదు. ఇంకా రేపు పొద్దుగాల పోవాలి. రేపు వచ్చేసి మన ఫస్ట్ ఈవెంట్ లగ్నపత్రిక. ఇక లగ్నపత్రిక మన పంతులతోని పత్రిక రాపిస్తారు కదా, సో అట్లా మనం పత్రిక రాపియాలి. గుడికి పోయి మనం రిచువల్గా ఈవెంట్స్ చేస్తాం కదా, బియ్యం పోసి బట్టలు పెట్టి రింగ్స్ చేంజ్ చేసుకొని మన పిల్లగాలు అనిపించుకొని అవన్నీ కార్యక్రమాలన్నీ రేపు అవుతాయి. ఇక చూడాలి ఇక. సో దీంతో ఈ వ్లాగ్ ఎండ్ అయింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లగ్నపత్రిక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.